లను దొంగలు దోపిడీదారులంటూ టీడీపీ జనసేన విమర్శించిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులు నంబూరు శంకర్రావు, అనిల్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. నరసరావుపేట ఎంపీగా జగన్ ఆదేశంతో బీసీ అభ్యర్థిని పోటీ చేస్తున్న తనను మంచి మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని అనిల్ యాదవ్ ప్రజలను కోరారు. మే 13న మీ అందరికీ తెలుసు ఎన్నికల సమరం జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, రేపు ఎన్నికలు జరుగుతూ ఉంది. 2019 నుంచి 24 దాకా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఒంటరిగా రాలేక కూటమితో వస్తా ఉన్న తెలుగుదేశం కూటమి పరిపాలన. నేను చాలా దూరం కూడా పోను. 2014, 19, 24 మధ్యన ఇక్కడున్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ఈ రోజు పెన్షన్ తీసుకోవాలి అంటే నేరుగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గత 5 సంవత్సరాలలో 2014, 19లో ఎలా ఉండిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మే 13న మీ అందరికీ తెలుసు ఎన్నికల సమరం జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ